ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఉంటుంది ఓ భాష, ప్రతి ఏరియాకి ఉంటుంది ఓ యాస. అలాగే మా ఫ్యామిలీలో మాట్లాడే ప్రతి మాటకి ఉంటుందో ప్రాస అంటూ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మా కిడ్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ దెం. నా పేరు పురుషోత్తం. ఎవరి ఫ్యామిలీలో అయినా ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. కానీ మా ఇంట్లో ప్రాణాలు తీసేవాళ్ళు, ప్రాణాలు తోడేవాళ్ళు, ప్రాణం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఇదిగో మా మామ ఏదో పెద్ద రైటర్ అని, మా అత్తేమో గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అని, ఇదేదో బాగా చదువుతుందని పెళ్లి చేసుకుని వీళ్ళకి మల్లుడిగా వచ్చాడు. ఆ తర్వాత తెలిసింది నేను వచ్చింది అత్తారింటికి కాదు, అరుంధతి ప్యాలెస్ కని. ఏమైంది సార్, ఫ్యామిలీతో బానే ఉన్నారుగా? దూరంగా కూర్చొని చూసేవాడికి జల్లికట్టు కూడా కట్ల తిన్నంత సింపుల్ గానే ఉంటుంది. ఆడేవాడికి తెలుస్తుంది దెబ్బెంత లోతుకు దిగిందో, ఎన్ని కుట్లు పడ్డాయని. ఒకసారి మా ఆమెని పలకరించు. ఏం చేస్తున్నారండి? అండి, మా ఆయనకి కొందాం అనుకున్నాను బండి. నిన్ననే పగిలింది మా పూల కుండి. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీ అందరూ రండి. నిన్న తిన్నాను వండి, ఇప్పుడు తోముతున్నాను బాండి. ఓరి నాయనో, ఏంటండి ఇది? ఏం చేస్తున్నానే కదా అడిగింది నేను. నువ్వేమైనా అడగచ్చు, కానీ వీళ్ళు చెప్పేది మాత్రం ఇదే. ఒకసారి మా అత్తని పలకరించు. ఎందుకులేండి సార్, వద్దు బాబాయ్. టీజర్ చూసావు, ట్రైలర్ చూడరా. టీజర్ ఎలా ఉందంటే ట్రైలర్ ఎలా ఉండదు నాకు భయం. సరే ఆగండి, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. మేడం, తలనొప్పిగా ఉంది, కొంచెం ఇస్తారా కాఫీ? కాఫీ? మా ఫ్రెండ్ కొడుకు పేరు గోపి. వాళ్ళు ఉండేది ఏపీ. వాడికి చాలా ఇష్టం కాజు బర్ఫీ. మర్చిపోయి వాళ్ళ నాన్న తెచ్చాడు కుల్ఫీ. గోపికి వచ్చింది బీపీ. ఇక వాళ్ళ ఇంట్లో ఏ గొడవలు ఆపి ఆపి వాళ్ళ అమ్మ వచ్చి చేసింది గొడవలు మాఫీ. ఇవాళ లేదు మా ఇంట్లో కాఫీ. చూసావా సుధీర్, కాఫీ లేదని చెప్పడానికి ఏపీ వీళ్ళు గోపి ఫ్యాన్ పరిచయం చేసింది మా అత్త. ఇక సినిమా చూద్దు గానీ ఒకసారి మా మామని పలకరించు. బాబోయ్, టీజర్ ట్రైలర్ కి తగలబడిపోయింది ఇక్కడ. ఈ సినిమా అంటే నా వాళ్ళకి సూపర్ గా ఉంటది. చూడు చూడు, మేడం చెప్పారు కూడా, కొంచెం ఇంటెలిజెంట్ గా ట్రై చేద్దాం. ఆగండి. ఏంటి సార్ వాళ్ళ న్యూస్? బాగుంటుంది బుస్సు. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. నైట్ తిన్నాను బీన్స్. నాకు ఎంతో ఇష్టం రోజా గారి డాన్స్. అపూర్వం అనిల్ గారి మూవీస్ అన్ని హిట్స్. ఇక వీళ్ళని చూసుకుంటే వీళ్ళుంటే స్టేజ్ అంతా సైలెన్స్. బేవర్స్. అయ్యా అద్భుతం డ్రామా జూనియర్స్. తెలిసిపోయిందా? స్టాక్ మార్కెట్ లాస్. ఇది పడిపోతే ఏమవుతారో పాపం పీపుల్స్. ఇది వాటి న్యూస్. ఏంటండి న్యూస్ సెన్స్? నేను అడిగింది జస్ట్ న్యూస్. టైం అంతా లాస్. ఓయమ్మ, ఇదే నాకు వచ్చింది జబ్బు. రే, మీ ఫ్యామిలీకి వద్దన్నారా బాబు? నువ్వు జస్ట్ 3 నిమిషాలకే 3 చెరువుల నీళ్ళు తాగావు. 3 సంవత్సరాల నుంచి భరిస్తున్నా. నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఏవే, కొంచెం దాహం ఉంది, తీసుకురా వాటర్. వాటర్? అమ్మా, బుద్ధి గట్టి తిన్నాడే వాటర్. వాటర్. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండేవాడు పేటర్. వాడు పెద్ద చీటర్, కానీ వాళ్ళ నాన్న పెయింటర్. వాళ్ళ తాత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. ఒక రోజు వాళ్ళ అవ్వను గుద్దింది వీధిలో ట్యాంకర్. హడావడిగా వచ్చాడు డాక్టర్. 9 రోజులకి దినం పెట్టారు, తీసుకోండి వాటర్. నాలాంటి బతుకు ఏ మగాడికి రావద్దు. ఏంటన్నారండి? పాపం. ఫస్ట్ టైం చాలు మీద పడకుండా మాటలు సాగకుండా ఉంటే బాగుంది అనిపించింది. అల్లుడు, ఏం చేస్తున్నావు? మాట్లాడమే. ఏందలుడు మాట్లాడవు? ఈ 500 రూపాయల నోటు ఎవరిది? నాది. ఇందాక తిన్న బూంది చాలా బాగుంది. ఇక్కడ పెట్టిన కళ్ళ జోడు ఏది? ఊరికి దూరంగా 5 ఎకరాలు వేశాను పంట కంది. నాశనం చేశాడు ఆ పంది. రాత్రంతా నా భార్య భలే ఏడ్చింది. ఈ 500 నోటు నీది కాదు, నాది. నువ్వు మంచివేనా? నీకుందారా మనసు? మనసు గురించి నీకేం తెలుసు? మేమందరం నిన్ను బాగా చూసుకుంటున్నామని అలుసు. అదిగో ఇరుసు, కాల్చి వాత పెట్టాననుకో పరిగెడతా అరుస్తూ. అమ్మా, అల్లుడు వైలెన్స్. ఇక్కడ ఉండడం చాలా డేంజరస్. మాడిపోతున్న చేపల పులుసు. ఏంటండి ఆ బెదిరింపు కాల్సు? వాళ్ళే నా పల్సు. మా అమ్మా నాన్నల గురించి మీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. మీరందరు ఇక్కడే ఉండని మిమ్మల్ని చంపి జైలు పోతారా? రా సీతారా, స్వామి రారా. హరహరా హరహరా. వీటన్నిటి కారణం నువ్వు కాదురా, ఫస్ట్ నిన్ను చంపాలి. కూరగాయలమ్మా, కూరగాయలు తాజా తాజా కూరగాయలు.
నీకు అయిపోయిందిరా. తలకాయ, మెడకాయ, గుండెకాయ, కేజీ రేట్ ఎంత ఉంది టమాటా కాయ? టమాటా కాయ అండి 30. ఇంట్లో చేసుకున్నాం పార్టీ, హాయిగా వండుకున్నాం బోటి, నీతో ఇప్పుడు పడుతున్న బేటీ, రిలాక్స్ గా నేర్చుకున్న కరాటీ. నా భార్య పేరు ప్రీతి, నా కూతురు బ్యూటీ, మేము ఉండేది కోటి. మొన్న తెలియకుండా కట్టా ఒక చీటీ, వాడు పారిపోయాడు డబ్బులతోటి, వాడెక్కడో ఉన్నాడట ఊటి. టమాటా కేజీ 20. అమ్మా లాస్ట్ 20 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాడు. 20 గ్రాములు మీరైనా చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా అమ్మమ్మ, నానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, దానిమ్మ, నిమ్మ, నీ ఎంకమ్మ. 20కి అమ్మా. మీరు కూడా నమ్మా. ఉంటున్నా అక్క. అక్క రోజా అక్క, బంగారు మొక్క, ఇరియాకి అక్క, నీకక్క, నాకక్క, మనందరికి అక్క. మా ఊరు చివరిన ఉంటది ఒక నక్క, దాని నెలగన్నా ఈరోజు చంపాల్సిందే పక్క. ఏమేమున్నాయో కూరగాయలు చెప్పి ఇంకా. నువ్వు ఆపి ఇంకా. నేను అమ్మని ఇంకా, నేను పోతాను ఇంకా. మీరు పెద్ద బంక. ఈ రోగం పోదా ఇంకా. హాస్పిటల్లో చూపించుకోవాలి పక్క. పిచ్చెక్కించారు కదా పిచ్చి కుక్క. డాక్టర్ అక్క వస్తున్నా అక్క. కూరగాయలు అమ్ముకోనా ఇంకా. మా దోస్తు వాడు ఏం చేస్తుండేమో. పురుషోత్తం, ఒరే పురుషోత్తం, ఒరే ఆనందరావు, ఆగ్రా. నువ్వేంట్రా పిచ్చి లేకుండా పిచ్చి హాస్పిటల్కి వచ్చావు? నేను వచ్చింది మీ ఇంటికి కదరా. రెండింటికి పెద్ద తేడా లేదురా. పిచ్చి పడితే పిచ్చి హాస్పిటల్కి వెళ్తారు, ఇక్కడికి వస్తే పిచ్చి పడుతుందిరా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నేను నీ ప్రాణ స్నేహితున్రా. ఆ ప్రాణాలు పోకుండా అని చెప్తున్నాను రా. ముఖ్యంగా ఇక్కడ నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు. అసలు నోరు తెరవద్దు. ఎందుకు? అల్లుడు, ఎవరు వీడు? అది మాట్లాడరేంటి? వాడిని చూస్తుంటే నాకు కొడుకు లేడు అని బాధే పోయింది. వాడి మీద పుత్రవాత్సల్యం పొంగిపోతున్నది. ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా? ఏమన్నావురా? దేవుడిచ్చిన డాడీ రాయినా. దేవుడిచ్చిన డాడీ అందరూ ఫైన్. ఫైన్? ఫైన్. మొన్ననే నాకు స్కూటీకి వేశాడు పోలీస్ 500 ఫైన్. నువ్వు ఊర్లో అంతా ఒకటే కురుస్తుంది రైను. ఈ సుధీర్కి లేదు బ్రెయిన్. నువ్వెందుకు పడతావు స్ట్రెయిన్? ఏమన్నా బ్యాంకులో ఉన్నావా లోను? ఇప్పుడు ఆ లోను. నేను నెక్స్ట్ మంత్ వెళ్తున్నా సిలోను. ఏంటిది అంకల్? అంకుల్ అమ్మా, మా ఇంటికి లేవు పెంకుల్. ఇవాళ నువ్వు తింటావు మటన్ ముక్కల్. ఇక్కడున్న వాళ్ళందరూ నీకు అక్కల్ చెల్లెల్. డ్రామా జూనియర్ చూడు నీ పొట్ట చెక్కల్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు తీసుకురా అక్కని వక్కల్ వక్కల్. వీళ్ళందరికీ ఏమైందిరా పురుషోత్తం? పురుషోత్తం అమ్మా, ఏది లాస్ట్ మన చేతం? మా ఇంట్లో పడుతుంటావు జీవితాంతం. ఇంకొకటి తెచ్చు ఇంటికి పెద్దాం. వేలన్నట్లాగా మనందరివి సర్దాం. కలిసి సరుకోడానికి పోదాం. ఇలాంటి పెద్దల్ని తేడానికి సిగ్గుండాలిరా పురుషోత్తం. ఒరే పురుషోత్తం, ఇక నేను వెళ్తున్నా బాయ్. పిచ్చి హాస్పిటల్లో చెప్పుకుందాం బాయ్. ఈ పిచ్చి నాకే ఇచ్చావేంటి? నేను పోతారా, నేను పోతా. మీరేంట్రా ఇలా తయారయ్యారు? మిమ్మల్ని ఏంటి లేడీస్ని కొడుతున్నావు? వాళ్ళని కాదురా కొట్టాల్సింది. ఈ దరిద్రానికి కారణం నిన్ను. మామ పుట్టింది దోమ. చిన్నప్పుడు పడ్డాను నేను ప్రేమ. అందంగా ఉంటుంది ఆ బామ. ఎవడండి ఈ మామ? నీ కర్త జీవిత బీమా నీ గుంజరా మామ. అమ్మ 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 అమ్మ. జూనియర్స్ లోని కొత్త జూనియర్ అయ్యారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డ్రామా జూనియర్ సార్. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఈ స్కిట్ సూపర్, పంచులు డూపరు, ప్రాసలు హైపరు. ఓ. ఆ మధ్య ఋత్విక్ గాడు వేసాడు డైపరు. నాకిష్టమైన కారు మినీ కూపరు. మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపరు. ఇంతకు మించి మాట్లాడలేదు నేను. చాలా బాగుంది. శ్రీజన్ సూపర్, థ్యాంక్ యూ సార్. లావణ్య సూపర్, థ్యాంక్ యూ సార్. మోక్ష సూపర్, థ్యాంక్ యూ సార్. వెజిటబుల్ సెల్లర్ సూపర్, వచ్చిన ఫ్రెండ్ సూపర్. అందరు 5 ఇరక్కొట్టారు. సో మన గెస్ట్ గా వచ్చిన ప్రాసమ్మ గారికి బంపర్ స్పెషల్. ఆయన స్పెషల్, ఎందుకంటే ఆయనకే డెడికేట్ చేయాలి ఇది. సో ఆయన ఏ మీటింగ్ లో అయినా ఏ ఫంక్షన్ లో అయినా గొక్క తిప్పుకోకుండా ప్రాసలతో అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆయన ఈ రోజు మన డ్రామా జూనియర్స్ స్టేజ్ మీద చూడటం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చేశారండి. వండర్ఫుల్, అందరూ సూపర్. మ్యామ్, ఈ స్కిట్ కంటెంట్ ప్రాస మీరెప్పుడు ఇలాగే చేస్తారని నా ఆశ. సుధీర్, మధ్యలో నువ్వు పెట్టక నస.
భలే చేశారు అసలు ప్రాసలు ఒక పదం చెప్పగానే ఆ పదం పట్టుకొని గడగడగడ డైలాగ్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఆన్ స్పాట్ ఏదన్నా ఒక పేరు చెప్తే ఆ పేరు మీద ఇలాగే ప్రాసతో ఎంతసేపు అయినా మాట్లాడగలరు. పేరే ప్రాస మణి గారు. సో మీ ఇన్స్పిరేషన్ తో ఈ స్కిట్ పిల్లలు కూడా మీకు ధీటుగా అదరగొట్టారు. అవును. అత్త లావణ్య గాని వైఫ్ మోక్ష గాని మామూలుగా లేదు. ప్రాసలు చాలా కొత్తగా అనిపించింది అండ్ అందరూ సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ మీకు ఎలా అనిపించింది డ్రామా జూనియర్స్ కి రావడం? నాకు భలే ఇచ్చారు ఈ అవకాశం. నాదంతా బయట ఉపన్యాసం. ఈ రోజు ఆనందంగా వచ్చాను మీకోసం. ఇంతకన్నా ఏమి ఇస్తాను ఉపన్యాసం. రోజాజీ చాలా కాలం వదిలేసావు ఈ స్టేజి. పాపం పిల్లల్లో కూడా పోయింది అనుకున్నాను క్రేజీ. ఇటువంటి వాటికి మీరు పెంచాలి ఇమేజ్. మీరందరూ వచ్చి ఇవ్వాలి ఎంకరేజీ. ఇక ఆయన ఉన్నాడు సినిమా రంగానికి అంకితం ఆయన బాడీ. పాత్రల మీద చేయిస్తాడు దాడి, ఆడిస్తాడు తెర మీద కబాడీ. ఆయన ఆశయం నిర్మాతలకు తిరిగి రావాలంటాడు పెట్టుబడి. దాంతోనే కట్టుకున్నాడు ముడి. ఆ పాటలకు చిత్రాల కోసం ప్రేక్షకులు తెరిచారు గుండెల్లో గుడి. ఆయన అనిల్ రావిపూడి. ఇద్దరు గురించి చెప్పారు. సుధీర్ అలా వదిలేస్తే ఎలాగా? ఆయన వదిలేండి గురించి మేడం, కూడా- ఇందాక స్కిట్ లో చెప్పారు కదా చాలా. అది నిజాలు. ఇప్పుడు ప్రాస నీకు తెలిసిన విలువ కన్నీరు, దాంట్లోనే పుట్టే చాలనుకున్న ఓ పన్నీరు. ఇటువంటి వాటిలో దిగాలంటే చాలా ఉండాలి డేరు. దీని మీద నువ్వు తీసుకున్నావు కేరు. ఆశీర్వదిస్తున్నది నేను ప్రతి ఊరు. నువ్వు విజయాలు సాధించి తీరు. అందుకే మీ అమ్మ పెట్టిన పేరు సుధీర్. అనిల్ గారు మీరు ఇందాకే చెప్పారు లావణ్యకి మంచి మంచి రోల్స్ ఇవ్వాలి అని చెప్పని కూడా అన్నారు ఇందాకే. ఆన్ స్టేజ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ సంథింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ బి ఇన్ టెలికాస్ట్ ఆర్ నాట్, బట్ జస్ట్ వాంట్ టెల్. నిన్న రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి కదా డ్రామా జూనియర్స్ ముందు రోజు వన్ డే. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు నిన్న మార్నింగ్ మనకు న్యూస్ తెలిసింది. వాళ్ళ నానమ్మ గారు చనిపోయారు. ఓ సో అప్పటికే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన జీ తెలుగు వాళ్ళు చెప్పారన్నమాట, లేదు మీరు ఉండిపోండి, లేదంటే ఇలా ఊరు వెళ్ళారు, ఉండిపోండి రావద్దు, లేదంటే స్కిట్స్ అమ్మాయిని రిప్లేస్ చేస్తాం, లేదంటే స్కిట్స్ అయినా ఆపేస్తాం. ఎందుకంటే 3 స్కిట్స్ చేస్తుందన్నమాట వాళ్ళు మొత్తం తను. లోపల ఎంత బాధ ఉన్నా సరే మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ, నేను నైట్ కూడా ప్రాక్టీస్ చేసి ఇంతమందిని నవ్వించడానికి స్టేజ్ మీద చేస్తుంది అనమాట. ఎంత బాధ ఉన్నా సరే. వెరీ గుడ్, వెరీ గుడ్. Really, that's an inspiring thing. గ్రేట్ అమ్మా లావణ్య. వెరీ God గుడ్ bless లావణ్య, you. సూపర్ లావణ్య. అంటే మనసులో బాధ పెట్టుకుని ఇంతమంది నవ్విచ్చావు చూసావా, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. లైక్ ఐ మీన్ వచ్చి మళ్ళీ తనతోని ఉండి ఇక్కడ ప్రాక్టీస్ చేయించి అన్ని చేయించి దగ్గర నుండి చేయించారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ లావణ్య. లాంగ్ వే టు గో. Sir, once again, thank you so much for being there on Drama Junior, sir. Thank you so much. Thank you, everybody. Thank you.